కామోత్కంఠద గోపికల్ భయమునన్ కంసుండు ప్రేమను మీరలు భక్తినేమునిదే చక్రింగంటి మెట్లైన నుద్దామధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు ధాత్రీశ్వర. కామంతో గోపికలు, భయంతో కంసుడు మొదలైన వాళ్ళు, ప్రేమతోటి స్నేహంతో మీరు మేము హరిని చింతించాం. హరిని ఎలా అయినా కూడా ఏ భావంతో అయినా కూడా చేరవచ్చు అని చెప్పేసి భాగవతంలో ఈ నవవేద భక్తి మార్గాలకి తోడు ఈ ఇతర భావాలు కూడా కామం, భక్తి, ద్వేషం, ప్రేమ ఇవన్నీ ఈ భావాలతో కూడా భగవంతుడిని చింతన చేయవచ్చు అని భాగవతంలో చెప్పబడింది. పోతన గారి భాగవతంలో ఉంది పద్యం, ఇంకో పద్యం కూడా ఉంది. కామముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రీతినైన ప్రాణభీతినైన హరిని చేరవచ్చు వేరు చేయడతడు అని ఇంకో పద్యం ఉంది. ఈ కామభావంతో శ్రీకృష్ణ భగవానుడిని చింతన చేసిన అందరిలోకి కూడా మొత్తం భాగవతులందరిలోకి కూడా గోపికల దగ్గర స్థానం అని చెప్పేసి మన పండితులు ప్రవచనాల్లో చెప్తుంటారు. భాగవతోత్తముల్లో కృష్ణ భాగవతులలో గోపికల దగ్గర స్థానం. ఎందువల్లంటే వాళ్ళు కామంతో చింతన చేశారని. దాన్నే మనం చాలామంది మధుర భక్తి అని, మరి ఇతర ఈ ప్రేమతో చేసేటువంటి భక్తి అని, ప్రేమ భక్తి, మధుర భక్తి అని వ్యాఖ్యానిస్తారు దాన్ని. ఆ భక్తి భావంతో కూడా భగవంతుడిని తొందరగా ఎక్కువగా మనసు లగ్నం చేయొచ్చు ఆ భావంతో. అలాగే భయము, స్నేహం, మనకి భయము, ద్వేషం, శత్రుత్వం లాంటివి దేవుడి మీద కలగడానికి అవకాశం లేదు. కాబట్టి శత్రువులకి కంసుడు, రావణాసురుడు లాంటి వాళ్ళకే శత్రుత్వం ఉండేది. కాబట్టి మనం కామభావంతోనూ, సఖ్యభావంతోనూ, వాత్సల్య భావంతో ఇలాంటి అన్ని భావాలతో కూడా భగవంతుడిని చింతన చేయొచ్చు. ఎప్పుడు ఏది వీలైతే ఆ భావంతో తప్పకుండా భగవంతుడిని చింతన చేయొచ్చు అని భాగవతం చెప్తోంది మనకి. ఈ దశమ స్కంధంలో కూడా ఇదే ఉంది.